హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసిందంటే ఈ 2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అనేది మనకి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున కనబడబోతుంది. ఇది మన భారత్లో కూడా కనబడబోతుంది, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కనబడబోతుంది అన్నమాట. అయితే ఈ గ్రహణం సమయంలో గర్భవతులతో పాటు బాలింతలు పసిపిల్లలు కూడా కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలని మన సంప్రదాయాలు పెద్దలు చెప్తున్నారు. సో మన పసిపిల్లలు అలాగే బాలింతలు ఈ గ్రహణం టైంలో ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన పెద్దవాళ్ళు సంప్రదాయాలు ఏం చెప్తున్నాయంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఎప్పుడు ఉంది ఏంటంటే సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:57 నుంచి 1:26 వరకు ఈ గ్రహణం అయితే ఉండబోతుంది అన్నమాట. సో ఇది మన భారత్లో కనబడబోతుంది. అయితే మీరు బాలింతలు ఏం చేస్తారంటే గ్రహణానికి ముందే, అంటే మీరు ఎట్లాగో ఈవినింగ్ టైం స్నానం చేస్తారు కదా, ఈవినింగ్ టైం స్నానం చేసేయండి. తల మీద నుంచి స్నానం చేసేయండి. తల మీద నుంచి స్నానం చేసిన తర్వాత బిడ్డకి కూడా స్నానం పోయండి. అంటే ఎట్లాగో పొద్దుపోయేటప్పుడు మీరు బిడ్డకి స్నానం పోస్తారు కదా, ఈవినింగ్ టైం బిడ్డకి ఎట్లాగో స్నానం పోస్తారు కదా, స్నానం పోసేయండి. సో గ్రహణము 9 తర్వాత ఉంది కాబట్టి మీరు ముందే ఆహారం తీసుకోండి. బిడ్డకు కూడా మంచిగా పాలిచ్చేసేయండి. పాలిచ్చేసిన తర్వాత నార్మల్గా గ్రహణం టైంలో బిడ్డకు పాలు ఇవ్వద్దు అంటున్నారు, కానీ సో అట్లా చేయొద్దు. ఎందుకంటే బిడ్డ ఎట్లాగో 2 గంటలకు ఒకసారి బిడ్డ పాల కోసం ఏడుస్తుంది. ఖచ్చితంగా మీరు పాలు ఇవ్వండి, కానీ గ్రహణం టైంలో మీరు బయటికి వెళ్ళకుండా బిడ్డను బయటికి వెళ్ళకుండా చూడండి. సో గ్రహణ కిరణాలు బిడ్డ పైన మీ పైన పడకుండా ఇంటికి డోర్ కర్టన్స్ కానీ డోర్స్ ఉన్న కూడా టోటలీ క్లోజ్ చేసేయండి. సో గ్రహణం టైంలో కూడా బిడ్డ పాలకు కనుక ఏడిస్తే లేచి మీ రొమ్ములను వాష్ చేసుకొని బిడ్డకి పాలు ఇవ్వండి. సో బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత 1:30 తర్వాత గ్రహణం కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు విడుపు స్నానం మీరు చేయాల్సిన అవసరం లేదు ఆ చీకట్లో. కాబట్టి తెల్లవారిన తర్వాత మళ్ళీ ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు కూడా చక్కగా స్నానం చేసేసి తలార మళ్ళీ స్నానం చేసేసి బిడ్డ కూడా తలార స్నానం పోసేసి మళ్ళీ పాలైతే అందించండి. అయితే ఈ గ్రహణానికి ముందు, అంటే మీరు ఎట్లా స్నానం పోసిన తర్వాత బిడ్డ కాలికి ఒక నల్ల దారాన్ని అయితే కట్టండి. అది చాలా మంచిది. సో అన్ని రకాలుగా చెడు వైబ్రేషన్స్ అనేవి బిడ్డ పైన చేరకుండా మీ పైన చేరకుండా చాలా కాపాడుతుంది. కాబట్టి ఒక నల్ల దారాన్ని అయితే కట్టేసేయండి. సో ఇది మన సంప్రదాయం చెప్తుంది. సో సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రహణ కిరణాలు బిడ్డ పైన పడకుండా గ్రహణం టైంలో బయటకు మాత్రం తీసుకువెళ్ళకండి అని చెప్తున్నారు. సో అది నైట్ టైం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు 9 తర్వాత బిడ్డను బయటికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకండి. ఆ కిరణాలు అనేవి ఇంట్లోకి చేరకుండా మాత్రం చూసుకోండి. సో ఇవి అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.